ఏపీలో మిర్చి రైతుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. మిర్చి రైతుల సమస్యలపైన రైతులతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. అయితే జగన్ పర్యటన అనంతరం కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో మిర్చి ధరలపైన చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాశారు చంద్రబాబు. రైతులను ఆదుకునేలా తక్షణమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధరల స్థిరీకరణ ద్వారా తగ్గిన ధరను భర్తీ చేయాలని సీఎం రిక్వెస్ట్ చేశారు. మిర్చి ధరని 100% చెల్లించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. జగన్ మిర్చి యార్డుకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మిర్చి రైతులతో భేటీ అయ్యారు. ఒక రకంగా హైటెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ఆ తర్వాత వెంటనే చంద్రబాబు మోదీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో ఏంటి జగన్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? జగన్ అక్కడికి వెళ్ళి మిర్చి రైతులతో భేటీ అవ్వడం, మిర్చి రైతులు జగన్ సపోర్ట్ తీసుకోవడం, జగన్ కూడా వారు పూర్తి మద్దతు ఇవ్వడం అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక వార్త సంచలనంగా మారడంతో చంద్రబాబు ఒక రకంగా ఆ ఎఫెక్ట్ కారణంగానే మోదీకి లేఖ రాశారా? ఎలా చూడాలి? ఈ లేఖ ద్వారా కేంద్రం నుంచి ఎటువంటి ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులతో కలుస్తున్నారు అనే ఒక వార్త, అంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తుండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న అధికారులతో మాట్లాడే ఒక ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి కొన్ని ఈసీ అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మిర్చి రైతు దగ్గర జగన్ కి పెద్ద ఎత్తున జనసంద్రోహం స్వాగతం పలికిన పరిస్థితి. అక్కడ ఉన్న రైతులు కావచ్చు, వీళ్ళందరూ ఆహారం. అయితే ఎన్ని పక్కన పెడితే ఒకవైపు జగన్ అక్కడ మిర్చి రైతులతో సమావేశం జరుగుతుండగానే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి రెడ్డిల్లి వ్యవసాయ శాఖ మంత్రికి ఆయన ఒక లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవైపు ధరలు స్థిరీకరణ కింద తగ్గిన ధరకు భర్తీ చేసేలా చూడాలి. ప్లస్ ప్రొవిడెన్షియల్ పేమెంట్ పీడీసీ కింద చెల్లింపులు చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరినారు. మిర్చి రైతులు నష్టపోతున్న 100% ధరను డెఫినెట్ గా అక్కడ ధరిస్తే, అంటే ఇప్పటికే గతంలో క్వింటాలు 20,000 వరకు 2023-24లో క్వింటాలు ధర 20,000 వరకు కలిగితే ప్రస్తుతం 13,600 గాను, కామన్ వెరైటీ 11,500 గానే ఉంది. 2023-24 టైంలో దాదాపుగా 20,000 వరకు పలికింది. దీనివల్ల రైతులు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.